ఇక ఆదిలాబాద్ లో నలుగురు అనుమానిత మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. వీరంతా హత్యకు కుట్ర చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తుండగా గన్స్, బుల్లెట్స్ తరలిస్తూ ఇద్దరు మావోయిస్టులు దొరికిపోయారు. వీరిని విచారించిన తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో 5 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరంతా నంద్యాలలో ఓ వ్యక్తి హత్యకు కుట్ర చేసినట్లు తేలింది. అయితే వీరు ఆయుధాలను మహారాష్ట్ర నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తయారు చేశారు అనే దానిపై ఫోకస్ చేశారు పోలీసులు. Two suspected persons were intercepted during vehicle checking the national highway on Adilabad town outskirts. So on checking we seized 4 country-made pistols along with 18 live rounds and 6 cell phones. Now on detailed investigation we got to know that the accused people they were related to Intamundu declared Naxal organization was there, Jan Shakti organization. At that time they worked in Jan Shakti organization. They are all mainly native of Kurnool district, erstwhile Kurnool district, currently Nandyal district, Andhra Pradesh. There was a plan also to carry out a revenge killing. ఇంతకుముందు ఒక మర్డర్ జరిగింది సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఒక జనశక్తి పర్సన్ది. అతని మదర్కి రివెంజ్ చేయడానికి కూడా ఈ వెపన్స్ ప్రొక్యూర్మెంట్ జరిగింది ఫార్ కిల్లింగ్ పర్పస్. అదే కాకుండా దేర్ వాజ్ ఇంటెన్షన్ టు రివైవ్ జనశక్తి ఆర్గనైజేషన్ ఇన్ erstwhile కర్నూలు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సపోర్ట్ ఓపెన్ ఉండదు, సీల్ అయిపోయింది. నో ప్రాబ్లం.